గైస్ ఈరోజు మనము 2025లో టాప్ 15 జేఈ నీట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ సెంటర్స్ ఇన్ విజయవాడ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే టాప్ 15 అనేది, సో దీనికి సంబంధించి నేను ప్రాపర్ రీసెర్చ్ చేశాను. ఫ్యాకల్టీస్ ఎవరు అంటే బేస్డ్ ఆన్ ఫ్యూ థింగ్స్ లైక్ ఫ్యాకల్టీస్ ఎవరు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎవరు, ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎవరు చేయిస్తున్నారు, క్లాసెస్ స్టడీ అవర్స్ జరుగుతున్నాయా లేదా, అసైన్మెంట్స్ మెటీరియల్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి, టెస్ట్ సిరీస్ అంటే ఈ అసైన్మెంట్స్ని కొంతమంది టెస్ట్ సిరీస్ పేరుతో మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, అది స్టాండర్డ్స్ తగ్గట్టు ఉందా, లేకపోతే అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ప్రెషర్కి లోనయ్యేలా చేస్తున్నారా, దాంతోపాటు బ్యాచ్ సైజ్ ఏంటి, ఎంతవరకు ఉన్నారు అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లో మనం చూస్తాం 100, 150, 200 మంది కూడా ఒక క్లాస్లో కూర్చోబెట్టి క్లిక్కిరిసిపోయి ఉంటారు, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అలా కాకుండా లిమిటెడ్ బ్యాచ్ సైజు ఉన్నారా, దాంతోపాటు హాస్టల్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. హాస్టల్లో ఉంటారు పిల్లలు, హాస్టల్లో ఉండే వాళ్ళకి ఆ ఫుడ్ అనేది మంచిగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే డెఫినెట్లీ బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా సినారియోస్ చూస్తూ ఉంటాము. మనం కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంకి పిల్లలు బాగాలేకపోవడం కానీ, లేకపోతే హెల్త్ ఖరాబ్ అవ్వడం కానీ, లేకపోతే సగం ఇంకోటి ఏంటి అంటే అరే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను బెంగ ఈ హాస్టల్ ఫుడ్ వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ప్రాపర్గా మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, అండ్ దీంతోపాటు పర్సనల్ కేర్ ఉందా లేదా. రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాము. పిల్లలు ప్రెజర్కి లోనయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది పిల్లలు. అలా కాకుండా ఎప్పటికప్పుడు పర్సనల్ కేర్ పిల్లల మీద ఉందా లేదా, దాంతోపాటు స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషనా లేకపోతే కొంచెం రిలాక్సింగ్గా ఉందా, కొంచెం మంచిగా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉందా, దీంతోపాటు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ జేఈ నీట్ కాకుండా అదర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తున్నారా, అండ్ ఇంటర్ కూడా ప్రాపర్గా ఫోకస్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసి బెస్ట్ ఉన్న వాటిలో బెస్ట్ ఆర్ టాప్ 15 ఇన్స్టిట్యూట్స్ జేఈ నీట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విజయవాడ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిపోతూ ఉన్నాము. శరత్ చంద్ర ఐఏఎస్ నెంబర్ 1 అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఎందుకని శరత్ చంద్ర ఐఏఎస్ ఎందుకని నెంబర్ 1 ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చారు మీరు, ఎందుకని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒపీనియన్లో శరత్ చంద్ర ఐఏఎస్ అనేది ర్యాంక్ నెంబర్ 1గా ఉంది అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది శరత్ చంద్ర అనే పేరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరి శరత్ చంద్ర అంటే, శరత్ చంద్ర అనే వ్యక్తి ఐఐటి ఫ్రమ్ మెడ్రాస్. లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి టాప్ 5 ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానం అయితే ఐఐటి మెడ్రాస్కి ఉంది. అంటే మొత్తం 23 ఐఐటీలు మనకి ఇక్కడ ఉంటే అప్రాక్సిమేట్లీ అందులో టాప్ నాచ్ అంటే నెంబర్ 1 స్థానంలో ఉన్న అలాంటి కాలేజీలో సీట్ తెచ్చుకొని చదువుకొని కంప్లీట్ చేసి అట్లాంటి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన ఆ పర్సన్ శరత్ చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీ మనం చూసుకుంటే, శరత్ చంద్ర సార్ సో ఐఐటి నుంచి పాస్ అవుట్ అయిన వ్యక్తి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ విధంగా అంటే ఐఐటి నుంచి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నా కానీ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఈ విధంగా ఐఐటి నుంచి వచ్చిన వ్యక్తి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినట్టు లేదు. అండ్ ఎస్ ఎందుకంటే అతనికి మెలకువలు అనేవి ఆల్రెడీ క్రాక్ చేశారు కాబట్టి సార్ కొంచెం మెలకువలు డెఫినెట్లీ బాగా తెలుసుంటాయి. దాంతోపాటు ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఐఐటిఎన్స్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు లైక్ నువ్వు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పీయూష్ శర్మ ఐఐటి మెడ్రాస్, తర్వాత శరత్ చంద్ర ఐఐటి మెడ్రాస్, తర్వాత మ్యాథమెటికల్కి వచ్చేసి లోకనాథ్ గోపీనాథ్ అని వీళ్ళు ఐఐటి మెడ్రాస్ నుంచి లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించిన ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఫుల్ టైం ఫ్యాకల్టీస్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే శరత్ చంద్ర ఐఐటి ఇంకా ఏపీ తెలంగాణలో ఈ అకాడమీ ఐఐటి మెడికల్ అకాడమీ ఏదైతే ఉందో శరత్ చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీ అనేది స్టూడెంట్స్కి క్లాసెస్ ప్రాపర్గా ఎలా ఉంటే బాగుంటుంది, ఈజీ మెథడ్స్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. అండ్ ఎలా సక్సెస్ అయితే బాగుంటుంది అనేది సో ఒక ప్రాపర్ రీసెర్చ్ తోటి, అంటే అందరూ స్టూడెంట్స్ ఒకలాగా ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి, బాగా టఫ్ ఎగ్జామ్ పెట్టి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఐఐటీలో సీట్ వస్తుంది, జేఈ క్రాక్ చేస్తావు లేకపోతే నీట్ క్రాక్ చేస్తావు సీట్ వస్తుంది, లేకపోతే వేస్ట్ అన్నట్లు అలా అంటే కొంచెం తెలియకుండానే ఒక ప్రోపగండా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే ఫస్ట్ 3-4 నెలల్లోనే పిల్లోడికి ఇంట్రెస్ట్ పోయి అసలు ఇది నా వల్ల కాదులే అని చెప్పి పూర్తిగా వదిలేస్తారు. అలా కాకుండా పర్సనల్ కేర్తో స్టూడెంట్ని బట్టి పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసి
మనందరికీ తెలుసు ఐఐటి మెడ్రాస్ అనేది 20 years నుంచి ఇండియాలో నెంబర్ 1 అకార్డింగ్ టు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ గత 5-6 సంవత్సరాల నుంచి అయితే నెంబర్ 1గా వస్తుంది. అండ్ క్లాసెస్ విషయానికి వస్తే డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవ్రీ సాటర్డే వీక్లీ ఎగ్జాము, మంత్లీ ఎగ్జాము అండ్ రివిజన్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు అసైన్మెంట్స్ మెటీరియల్స్ అనేవి ఐఐటిఎన్సే ప్రిపేర్ చేస్తారు. కరెక్షన్ చేసేది కూడా ఐఐటిఎన్సే. వీళ్ళకి ఫుల్ టైం ఫ్యాకల్టీ. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే క్లాసులు ఏమో ఒకరిద్దరిని మంచి పేరున్న ఫ్యాకల్టీని పెట్టి మిగతా వాళ్ళందరూ నామమాత్ర ఫ్యాకల్టీ. ఆ తర్వాత చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రాక్టీస్ టైంలో వీళ్ళు ఎవరు ఉండరు, జేఎల్స్ పెట్టేస్తారు. వాళ్ళు తూ అంటే తారాదు. డెఫినెట్లీ అందరూ తెలుసు జేఎల్స్, జూనియర్ లెక్చరర్స్ ఏమీ తెలియదు. వీళ్ళు ఏదో డౌట్లు ఏదో ఒక కూర్చోబెట్టి వరుసకు కూర్చోబెట్టి డౌట్లు చెప్పే వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ నాట్. అలా కాకుండా ఇక్కడ ఐఐటిఎన్స్ ఇక్కడ స్టడీ అవర్స్ టైంలో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్ టైంలో కూడా వీళ్ళు అందుబాటులో ఉంటారు. మరోవర్ దెన్ వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరొకరు అందుబాటులోనే ఉంటారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే యావరేజ్ స్టూడెంట్ కూడా పర్సనల్ కేర్ తీసుకొని వీళ్ళు సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే లిమిటెడ్ బ్యాచ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, లిమిటెడ్ బ్యాచ్. దీంతోపాటు నీట్ ఎగ్జాము చాలామంది ఐఐటి అండ్ నీట్ ఎగ్జామ్ విషయం మనం చూసుకుందాం. సో శరత్చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీలో సో మనం ఏంటి అంటే దీనికి సంబంధించి ఈ నీట్ ఎగ్జామ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది, అంటే రాంగ్ వేలో వెళ్తుంది. సో ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇది సిబిఎస్ఈకి సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ. ఇదేంటి దీనికి మ్యాక్సిమం ఇది ఏం చేస్తుందంటే ఎన్సీఆర్టీని దాటిపోదు. ఎస్పెషల్లీ బాటనీ కానీ జువాలజీ కానీ చూసుకుంటే ఎన్సీఆర్టీని మించిపోదు. కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే టఫెస్ట్ మెటీరియల్, అంటే మంచి ఇన్స్టిట్యూట్ అనిపించుకోవడానికి టఫెస్ట్ మెటీరియల్ ఉంటే లేకపోతే టఫెస్ట్ అసైన్మెంట్స్ ఇస్తే వీళ్ళు మంచి ఇన్స్టిట్యూట్ లాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి అన్నెసరీ ఎక్కువ ప్రెజర్ పెట్టేసేసి అనవసరమైన వాటికి కూడా టీచ్ చేస్తూ ఉంటారు. సో వేరియాస్ కెమిస్ట్రీ మనం ప్రీవియస్ రికార్డ్స్ మనం చూసుకుంటే రీసెంట్ డేస్లో ఈ ఫిజిక్స్ తీసి పక్కన పెట్టేసేస్తే కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఈ 3 కూడా ఏంటి అంటే ఎన్సీఆర్టీ మించి దాటిపోవట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ ట్రెండ్కి తగ్గట్టు మనం ఎప్పుడైనా కానీ మెటీరియల్ అనేది ఉందా, ఆ ట్రెండ్కి తగ్గట్టు క్లాసులు జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి. వేరే శరత్చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీలో జరుగుతుంది. ఆ ట్రెండ్కి తగ్గట్టు ఎంతవరకు అవసరం అవుద్ది, ఆ ఎగ్జామ్ పేపర్ని అనాలిసిస్ చేస్తూ దాని ప్రకారం సిలబస్ని అండ్ ప్రెజర్ తక్కువగా ఉంచి మంచి మార్క్స్ సాధించడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు. చాలామంది ర్యాంక్స్ కూడా వచ్చాయి వీళ్ళకి. సో మంచి ఐఐటీస్లో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్లియర్ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం నీట్ చూసుకున్నా కానీ అలాగే మంచి యూనివర్సిటీస్లో ఎయిమ్స్లో వాటిలో కూడా సీట్లు వచ్చిన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత విషయం చూసుకుంటే నెంబర్ 2 వచ్చేసి చైతన్య గోశాల క్యాంపస్. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఈ గోశాల వేదవ్యాస్ భవన్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏంటి అంటే సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ఫర్ చైతన్య. సో చైతన్య ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ఒక 3-4 బ్రాంచ్లు, అంటే దాదాపు ఒక 300-400 బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి ఇండియా వైడ్ చూసుకుంటే. చాలామంది ఏంటి అంటే చైతన్యలో ఒక 3-4 లేకపోతే 10 బ్రాంచ్లు లేకపోతే ఒక 20 బ్రాంచ్ల నుంచి మంచి ర్యాంక్స్ వచ్చాయనుకుందాం. కానీ వీళ్ళు మొత్తం చైతన్య ఎక్కడ జాయిన్ అయినా బాగుంటుంది, అన్ని బ్రాంచెస్లో ఒకేలా ఉంటుంది అనుకోవడం మాత్రం పొరపాటు. డెఫినెట్లీ మనం చెక్ చేసుకోవాలి. మనం ఎక్కడ జాయిన్ అవుతున్నాం, ఏంటి, ఏ బ్రాంచ్ జాయిన్ అవుతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు గోశాల క్యాంపస్సే ఉంది, దీనిలో సీట్ రావాలన్న కూడా కష్టం. ఎందుకంటే బాగా చదివే వాళ్ళకి మాత్రమే, టాపర్స్కి మాత్రమే ఇక్కడ సీట్ ఇస్తారు. ఆ టాపర్స్లో అంటే వీళ్ళకి ఏంటి అంటే హై స్టాండర్డ్స్, హై ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ప్రాపర్గా మెటీరియల్ కానీ, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ దాకా సో రెగ్యులర్స్గా వీళ్ళకి కూర్చోబెట్టి చదివించడం కానీ, స్టడీ అవర్స్ కానీ, లేకపోతే డౌట్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ ఇట్లాంటి క్యాంపస్లో మనం జాయిన్ అయితే మనకి ర్యాంక్ వస్తుంది. సో మీకు ఒకవేళ సీట్ వస్తే మాత్రం డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. నెంబర్ 2 చైతన్య గోశాల క్యాంపస్, వేదవ్యాస భవన్ దగ్గర ఇది. తర్వాత విషయం చూసుకుంటే నారాయణ N120 క్యాంపస్. ఇది ఓన్లీ 120 స్టూడెంట్సే ఉన్నారు. 120 స్టూడెంట్స్ ఒక దానికి ఉంటారు. 3-4 క్యాంపస్లు బాగుంటాయి. అంటే మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనం నారాయణ విషయం చూసుకున్నా కానీ చైతన్య నారాయణ అనేది వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్. డెఫినెట్లీ ఒక 30-35 సంవత్సరాల నుంచి ఉన్నాయి. డెఫినెట్లీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో అసలు కోచింగ్ దీనికి సంబంధించి మంచి హిస్టరీ ఉంది వీటికి. నారాయణ N120 క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి విషయాలు ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు ఓవరాల్గా అన్ని బ్రాంచెస్లో చూసుకుంటే ఒక 3-4 లక్షల మందో లేకపోతే ఒక 5 లక్షల మందో అప్రాక్సిమేట్లీ మేబీ ప్లస్ ఆర్ మైనస్ సో ఉండొచ్చు. సో అంతమంది స్టూడెంట్స్ ఉంటారు. డెఫినెట్లీ బ్యాచ్కి మనం క్లాస్కి ఎంతమంది ఉన్నారు, లిమిటెడ్ 60 నుంచి 70 మంది ఉన్నారా లేకపోతే 100 మంది ఉన్నారా, ఎలా అంటే మన శరత్చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీ ఏదైతే మనం నెంబర్ 1 అంటున్నామో
సో దానికి సంబంధించి లిమిటెడ్ బ్యాచ్ అంటే 50 to 60 మెంబర్స్ లోపలే ఉంటారు. సో అట్లాగా ఉంటుందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఫిడ్జీ. డెఫినెట్లీ ఫిడ్జీ గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వార్తల్లో చూసాం మనం, చాలామంది ఫ్యాకల్టీసు ఉన్నట్టుండి ఇన్స్టిట్యూట్ అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసేయడము, సో మానేసేయడం ఇలా జరిగింది. 6 నెలల నుంచి 7 నెలల నుంచి శాలరీలు ఇవ్వలేదు, సరిగ్గా శాలరీలు ఇవ్వట్లేదని. సో సరే అది పక్కన పెట్టేసినప్పుడు సో మనం ఏంటి అంటే అది పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం. అయితే ఫిడ్జీ అనేది ఒక 25-30 సంవత్సరాల నుంచి ఉంది. సో మెయిన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఒకప్పుడు సక్సెస్ఫుల్ అకాడమీ, ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ అకాడమీ. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మెటీరియల్ విషయం చూసుకున్నా, ఫ్యాకల్టీ విషయం చూసుకున్నా కానీ సో మంచి ప్రాపర్ చాలా వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా ఈ ఫిడ్జీ మెటీరియల్ యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్లీ బెస్ట్. సో టెస్ట్ సిరీస్ కూడా మంచిగా ఉంటుంది, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మనం ఎక్కడ జాయిన్ అవుతున్నాం అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వీళ్ళకి ఓన్గా దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఓన్గా హాస్టల్స్ ఉండవు, సో ఓన్గా ఇంటర్ కాలేజ్ ఉండదు. సో అవి కొంచెం డ్రాబ్యాక్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు ఓన్లీ ఐఐటి ఈ నీట్ మీద ఫోకస్ చేస్తారు. అంటే వీళ్ళకి థర్డ్ పార్టీ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అది కొంచెం డిస్టెన్స్ మేబీ ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి అంటే బ్రాంచ్ ఎక్కడ జాయిన్ అవుతుంది ఏంటి అనేది క్రాస్ వెరిఫై చూసుకొని సో అంటే ఆ బ్రాంచ్ ఎలా ఉంది, అంటే ఊరికి ఫ్యాకల్టీ మారుతున్నారా, సో ఆ బ్రాంచ్ సిచ్యువేషన్ ఏంది అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకొని మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫిడ్జీ, సో ఇది మెయిన్ ఢిల్లీ నుంచి. తర్వాత వచ్చేసి భాష్యం. సో ఈ స్కూల్స్లో చాలా ఫేమస్. 6th క్లాస్ నుంచే ఐఐటి నీట్ ఆర్ జేఈ నీట్, 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచే దే ఆర్ వెరీ ఫేమస్. అరౌండ్ ఒక మంచి స్కూల్, చాలా స్కూల్స్ ఉన్నాయి, కొన్ని లక్షల మంది చదువుతూ ఉన్నారు దాదాపు. ఇక్కడ ఏంటి అంటే 10 to 15 years నుంచి దే ఆర్ ఇంటూ జేఈ నీట్ ఇంటర్ కాలేజ్. అంటే ఫస్ట్ స్కూల్స్ స్టార్ట్ చేశారు, తర్వాత ఇంటర్ కూడా వచ్చారు వీళ్ళు. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇది వచ్చేసి నెంబర్ 5గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్కి 100% కూడా రావడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. భాష్యం, సో ఇది కూడా బాగానే ఉంటుంది, నెంబర్ 5గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం భాష్యంలో ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్, పాజిటివ్ టాక్ అందరిలో ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం భాష్యంలో. తర్వాత వచ్చేసి నెంబర్ 6, సో చైతన్య రామన్ భవన్. సో ఇది కూడా బాగానే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి నెంబర్ 7 వచ్చేసి నారాయణ శివాని భవన్. ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ అకాడమీ యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎస్ వచ్చిన తర్వాత అకాడమీ అనేది స్టార్ట్ చేశాడు. సో ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ సివిల్స్, ఇప్పుడు అన్నిట్లో కూడా ఉంది. అండ్ అకాడమీ ఏంటి అంటే దే గో విత్ ఫ్రాంచైజ్ బేసిస్లో వెళ్తూ ఉంటారు. సో అంటే డెఫినెట్లీ ఎవరైనా కానీ ఫ్రాంచైజ్ కొంత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అయ్యి ఫ్రాంచైజ్ బేస్లో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఢిల్లీలో ద బెస్ట్ అనుకోవచ్చు. సో విజయవాడలో మనం చూసుకుంటే మనం 8గా మనం పరిగణించవచ్చు. తర్వాత వచ్చేసి 9 ఆకాష్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఏంటి అంటే కంటెంట్ అనేది చాలా బాగుంటుంది వీళ్ళది, అంటే వీళ్ళు చెప్పే కంటెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత అసైన్మెంట్ కానీ మెటీరియల్ కానీ సో ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా ఏంటి అంటే ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉంటుంది. అయితే డ్రాబ్యాక్ ఏంటి అంటే ఓన్ కాలేజ్ ఉండదు, ఓన్ ఇంటర్ కాలేజ్ ఉండదు, ఓన్ హాస్టల్స్ ఉండవు. సో థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారు. డెఫినెట్లీ ఏంటి అంటే క్వాలిటీ ఫుడ్ కానీ లేకపోతే కొన్ని ఇంటర్ నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు. అది ఆకాష్కి అంటే దానికి రెస్పాన్సిబిలిటీ కాదు కాబట్టి డెఫినెట్లీ మనం కంటెంట్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. సో ఇది నెంబర్ 9గా మనం అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి నెంబర్ 10 ఎస్వి బ్రిలియంట్ ఐఐటి. తర్వాత నెంబర్ 11 వచ్చేసి కేఆర్ ఐఐటి అకాడమీ. తర్వాత నెంబర్ 12 వచ్చేసి విన్నర్స్ ఐఐటి అకాడమీ. నెంబర్ 13 వచ్చేసి రామానుజన్ ఐఐటి అకాడమీ. తర్వాత 14 వచ్చేసి గ్రావ్ ఐఐటివై. తర్వాత వచ్చేసి ఫిజిక్స్ ప్లానెట్ 15th వచ్చేసి. ఓవరాల్గా ఏంటి అంటే ఈ 10, 11, 12 ఏదైతే మనం చెప్తామో ఎస్వి బ్రిలియంట్ కానీ కేఆర్ ఐఐటి కానీ విన్నర్స్ ఐఐటి అకాడమీ కానీ రంజన్ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే సో ఫస్ట్ అప్పటికప్పుడు ఏదైతే క్లాసులు ఎవరో కొంతమంది మంచి ఫ్యాకల్టీని పెట్టి తర్వాత మిగతా అంతా కూడా జైలుని పెట్టి వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్యూర్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను గ్యాదర్ చేసి నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్లీ అంటే నా ఒపీనియన్ మాత్రమే. సో దీనికి సంబంధించి మీరేమైనా చేంజెస్ ఉన్నా కానీ లేదు మీరు చెప్పింది రాంగ్, దీనికంటే ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది, దీనికంటే ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది, తర్వాత ఇది బాగుంది అని మీరు ఖచ్చితంగా కమెంట్లో మీరు తెలియజేయచ్చు. డెఫినెట్లీ ఆల్వేస్ మనం ఇంకా విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తూ బెస్ట్ ఏదైతే ఉందో మనం చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే చాలా అథెంటిక్గా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మంచి అకాడమీని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే లక్షలు మనం డబ్బులు కడతా ఉన్నాము. సో డెఫినెట్లీ ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఐల్ బి దేర్ ఇఫ్ ఎనీ డౌట్స్. డెఫినెట్లీ మన గ్రీవెన్స్ సెల్ ఉంది, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, మేమేం ఛార్జ్ చేయము. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగానే మనం గైడెన్స్ అనేది టు చూజ్ బెస్ట్
జేఈ ఆర్ ఐఐటి మెడికల్ అకాడమీ, జేఈ నీట్ అకాడమీ చూస్ చేసుకోవడానికి వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ.